బ్రేకింగ్ న్యూస్, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందిస్తోంది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇల్లు లేని నిరుపేదలకు ఒక గుడ్ న్యూస్ని అందించారు. ఆ గుడ్ న్యూస్ ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. 6 గ్యారంటీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేయబోతున్నామని బట్టి విక్రమార్క చెప్పారు. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో. ఇప్పుడు ఆ హామీని అమలు చేయబోతున్నామని చెప్తున్నారు. ఈ హామీ ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పే ముందుగా ఎలా అమలు చేయబోతున్నారనే విషయాన్ని చెప్పబోతున్నాను. 2 విడతలుగా అర్హుల బ్యాంక్ ఖాతాలకు నగదును జమ చేస్తామని బట్టి విక్రమార్క చెబుతున్నారు. ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతుందో కూడా నేను మీకు చెప్పబోతున్నాను. 6 గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క హామీని వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నామని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ హామీ అమలులోకి తీసుకొస్తే రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇల్లు లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తాము. భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది తమ పార్టీ అధికారంలోకి వస్తే. ఈ నేపథ్యంలో భూమి లేని నిరుపేదలకు త్వరలో ఏటా 12,000 రూపాయలు లబ్ధి చేకూర్చే పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 6,000 రూపాయలు 2 విడతలుగా 12,000 రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు ఈ పథకం ద్వారా 25 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తోంది. భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 రూపాయలు అందించే కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దీని గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేశారు. మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఎప్పటి నుంచి ఈ పథకం అమలులోకి రాబోతోంది? ఎగ్జాక్ట్లీ ఈ నెల 28వ తారీఖు నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా బట్టి విక్రమార్క ఖమ్మంలో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 2 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా చెప్పారు. మొదటి విడత కింద 6,000 రూపాయలు జమ చేయనున్నాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఖమ్మం సంబంధించినటువంటి జిల్లాలో మాట్లాడుతూ మేము ఇక్కడ పేదలకు, రైతు కూలీలకు సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి చెప్పారు. 50,000 కోట్లకు పైగా రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసింది ఏడాది కాలంలోనే అనేటువంటిది చెప్పారు. కంపేర్ చేశారు గత ప్రభుత్వాన్ని. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది, మేము 1 year లోనే ఇంత ఖర్చు పెట్టామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది డిసెంబర్ 28న. సో అదే రోజు ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా తీసుకుంది. 2 విడతలుగా బ్యాంకులో నగదు జమ అయినున్నారు. మొదటగా 6,000. మొత్తం ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేశారు. కేవలం ఇక్కడనే కాదు, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. కేవలం రైతు సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో పరిశ్రమల విస్తరణ కోసం కావచ్చు, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ కి సంబంధించినటువంటి విమానాశ్రయాల ఏర్పాటు కావచ్చు, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని తర్వాత హైదరాబాద్ కే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం కావచ్చు, దాంతో పాటు అన్ని జిల్లాలను కలుపుతూ ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్ ను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ RRR ను నిర్మించబోతా ఉన్నాం. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతా ఉంది. దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇండస్ట్రియలిస్టు హౌసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సో ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని, దానున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తూనే ముఖ్యంగా రైతు కూలీలకు సంబంధించినటువంటి విషయంలో, భూమి లేని నిరుపేదలకు సంబంధించినటువంటి విషయంలో 6,000 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీని అమలు చేయబోతా ఉన్నాం. రైతు భరోసా నిధులను కూడా అమలు చేయబోతా ఉన్నాం. రేపు వచ్చేటువంటి సంక్రాంతి నుంచి ఇవన్నీ అమలు చేయబోతా ఉన్నాం. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. వాడి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉంది. 10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 7,11,900 కోట్ల రూపాయల అప్పులు చేస్తారనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కట్టామని చెప్తున్నటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టుల విషయంలో జరిగినటువంటి అవినీతిని చెప్తూనే కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లతో వచ్చినవే ప్రస్తుతం మొన్న పండినటువంటి పంట పెద్ద ఎత్తున అయినా కూడా సల్ల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చాము. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాము. ఎక్కడ కూడా
ఇచ్చిన మాటను మర్చిపోయే పరిస్థితి లేదు. కాస్త అటో ఇటో ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు చేయబోతా ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా రైతుల పక్షపాతిగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు. 12,000 రూపాయలు ఇచ్చిన హామీని మొదటి విడత కింద రేపు 6,000 20,000 నుంచి అమలు చేయబోతున్నాను, మొదటి విడత 6,000 జమ చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బట్టి సో దీనివల్ల కౌలు రైతులకు మంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? రైతు కూలీలకు అంటే ఎవరైతే ఉపాధి హామీ కింద రోజువారీ కూలీలు వెళ్తారో పొలాల్లో పని చేయడానికి కానీ, వరి కోత కోయడానికి కానీ, పొలాల్లో పత్తి వేయడానికి కానీ, విత్తనాలు వేయడానికి కానీ, ఇలా అనేక సంబంధించినటువంటి రోజువారీ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. తర్వాత ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. తర్వాత రైతులకు ఎవరైతే అసలైతే భూమి ఉందో వారికి 15,000 ఇస్తామని చెప్పారు సంవత్సరానికి ఎకరాకి పెట్టుబడి సహాయం కింద. ఒకవేళ కనుక భూమి ఉన్నటువంటి రైతు, కౌలు తీసుకున్నటువంటి కౌలు రైతు ఇద్దరి మధ్య కనుక ఒప్పందం ఉంటే ఎవరో ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంటే కౌలు అఫీషియల్ గా తీసుకున్న డాక్యుమెంట్ ఉంటే కౌలు రైతుకు 15,000 వెళ్తాయి. లేదు కౌలు వాళ్ళు కాగితం రాసుకోకుండా ఎలాంటి డాక్యుమెంట్ లేకుంటే అది ఖచ్చితంగా రైతు అకౌంట్ లో పడే అవకాశం ఉంది. కానీ రైతు కూలీలకు సంబంధించి వీరికి భూమి ఉండదు, కౌలుకు తీసుకోరు, కేవలం కూలీలు, రైతు కూలీలకు పనిచేసేటువంటి వారు. కాబట్టి వీరికి కూడా డబ్బులు ఇస్తామని గత మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది ఈ అంశాన్ని. సో దాన్ని అమలు చేయబోతా ఉన్నాము, పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది అనేటువంటిది కాంగ్రెస్ భావిస్తా ఉంది. కాకపోతే ఇప్పుడు సంవత్సరం తర్వాత అమలు చేయబోతా ఉన్నటువంటి స్కీమ్ అనేటువంటిది రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను సర్పంచ్, గ్రామ స్థాయిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చెప్తా ఉంది ఆ ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి, క్లీన్ స్వీప్ చేయడానికి అనేటువంటిది ప్రతిపక్షాలు భావిస్తా ఉన్నాయి. చూడాలి ప్రజలు మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటారో దీన్ని. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు, తర్వాత రైతు కూలీలకు నిరుపేదలైనటువంటి భూమి లేని వారికి 12,000 స్కీమ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి మొదటి విడత కింద 6,000 ఇస్తామంటున్నారు. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. నిజంగా ఇప్పటికే 50,000 కోట్లు పంచామంటున్నారు రైతుల పేరిట. మనంత బడ్జెట్ ఉందా? మిగతా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తా ఉంది ఏందనేటువంటిది చూడాలి. సో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, భూమి లేని నిరుపేదలకు, రైతు కూలీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ను అందిస్తోంది. ఈ నెల 28వ తారీఖు నుంచి మరో హామీని అమలు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూమి లేని నిరుపేదలకు, రైతు కూలీలకు 12,000 రూపాయలు అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 25 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటికే హామీలను అమలు చేయడం లేదు అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క హామీని మేము అమలు చేస్తున్నాము అని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ వస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు 25వ తారీఖు నుంచి అమలు చేయబోయే ఈ హామీ ద్వారా 25 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. సో ఈ పథకం ఈ నెల 28వ తారీఖు నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ పథకం అమలుకి రాబోతున్న నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్, వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ల్యాండ్లెస్ పూర్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ, తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28, ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం.